ఇవాళ పత్రికల్లో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పైన బయటికి రావడానికి సంబంధించిన వార్తలు దాదాపు అన్ని పత్రికల్లో పతాక స్థాయిలోనే వచ్చినాయి. కేజ్రీవాల్ బయటికి రావడంతో ఇండియా కూటమికి ధైర్యం వచ్చినట్లు, కొంత ఊపు వచ్చిందని ఒక చర్చ జరుగుతున్నది. మరి కేజ్రీవాల్ బయటికి రావడం వలన భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలపైన ప్రభావం ఉంటుందా ఒకటి. రెండోది, ప్రధానమంత్రిగా మూడోసారి అయ్యేందుకు నరేంద్ర మోదీకి అవకాశాలకు గండి పడుతుందా? ఈ రెండు అంశాలు ఇవి కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే కనుక, ఎన్నికల ప్రచారాలు ప్రారంభానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన అరెస్ట్ కావడం, ఆ అరెస్టు సందర్భంగా జరిగిన చర్చలు, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ తుది దశకు చేరుకున్నదనే చర్చ జరుగుతూ ఉండడం, ఈ అన్ని అంశాలు ఒకవైపున ఉన్నాయి. రెండవది, భారతీయ జనతా పార్టీ కావాలనే నరేంద్ర మోదీ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఇండియా కూటమి, ఆ బీజేపీ ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే అంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ కానీ, తెలంగాణలో కేసీఆర్ కానీ, ఇట్లాంటి చాలామంది మాజీ ముఖ్యమంత్రులు నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీకి 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుగులేదు. ప్రచారాలకు కానీ, ఆనాడు నరేంద్ర మోదీ ఉద్యోగాల కల్పనకు సంబంధించింది, అవినీతికి సంబంధించిన విషయాలు, నల్లధనాన్ని బయటికి తీసుకొని వస్తామని చెప్పిన విషయాలు, ఇవన్నీ ఇందులో కొన్ని విజయవంతమైనవి, కొన్ని డిజాస్టర్ అయినప్పటికీ కూడా గడిచిన కాంగ్రెస్ పరిపాలనతో పోలిస్తే నరేంద్ర మోదీ పరిపాలన బాగుంటుందేమో అనే ఒక భావన ప్రజల్లో ఉన్నది. దానికి తోడు హిందూ జాతీయవాదం కూడా ఒక ప్రబలమైన అంశంగా తెరపైకి వచ్చింది. అందుకే పెద్ద నోట్ల రద్దు అది అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు అనే ఒక చర్చ ఉన్నది. ఉద్యోగాల కల్పనలో నరేంద్ర మోదీ ఆయన ఏటా 1 కోటి ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో అనుకున్న స్థాయిలో నరేంద్ర మోదీ విజయం సాధించలేదు అనే చర్చ ఉన్నది. కరోనా అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అది అసంఘటిత రంగంలోనూ సంఘటిత రంగంలో ఈ రెండింట్లలో కూడా ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, లక్షలాది పరిశ్రమలు మూతపడినాయని, ఆ కార్మికులంతా రోడ్ల పడ్డారని ఒక చర్చ కూడా జరిగింది. దీనిపైన చాలా చర్చలు జరిగినాయి. అయితే 2023-24 నాటికి భారత ఎకానమీ అది పుంజుకున్నది. మనం 2014-2015తో పోలిస్తే ఇవాళ ఉద్యోగ కల్పన కానీ, నిరుద్యోగిత రేటు కానీ ఇవాళ పడిపోయినట్టు కనబడుతున్నప్పటికీ ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ శక్తివంతంగా ఉన్నదని ఒక భావన ఉన్నది. ఈ భావనలు ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలను, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆలోచన చేసే విధంగా ఉంటాయి. మరి నరేంద్ర మోదీ బలమైన నాయకుడు ఉండాలి, బలమైన దేశం ఉండాలి, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి. ఈ బలమైన అనే ఈ పదప్రయోగంలో బలం ఎంత ఉన్నది? ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమిటి? విపక్షాలు చేస్తున్న ఒకానొక ప్రచారము అది 30-40 లక్షల కోట్ల అప్పయిందని, 100 లక్షల కోట్ల అప్పయిందని ఇట్లా విపక్షాలు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అయితే గడిచిన 2 లోక్సభ ఎన్నికలకు ఇప్పటికున్న మౌలికమైన తేడా ఏమిటంటే, ఆ 2 సందర్భాలలో విపక్షాలు బీజేపీని ఫాలో అయినాయి. ఈసారి బీజేపీ విపక్షాలను ఫాలో అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ సెట్ చేసిన ఎజెండాను ఫాలో అవుతున్నది. ఇందులో రిజర్వేషన్ల అంశం ఒకటి, రాజ్యాంగాన్ని మారుస్తారనే అంశం ఒకటి. ఈ 2 విషయాల్లో బీజేపీ నాయకులు ఎంత అనుకున్నా సరే ప్రజల్లోకి బలంగా ఆ మెసేజ్ వెళ్ళింది. రెండోది, 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోదీ అధికారంలో ఉండడం. మూడోది, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు జైలుకి వెళ్ళడం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఉన్న విద్యారంగము, వైద్య రంగము, మహిళలకు ఇచ్చిన ట్రాన్స్పోర్టు, నీళ్లు, ఈ అంశాలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రభావితం చేసినాయి. ఉచిత బస్సు ప్రయాణం ఢిల్లీ నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకోసం ఇది దోహదం చేసింది. సర్కారీ బడులు ఎట్లా ఉండాలనో చెప్పింది అరవింద్ కేజ్రీవాల్. కాబట్టి ఆ మేరకు ఆయనకు ఒక బలమైన ఇమేజ్ ఉన్నది. అయితే మరి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఏమిటి? మనం ఇన్నాళ్ళు నిజాయితీ పడాలనుకున్నాము, నిజాయితీగా ఉన్నారనుకున్నాము, ఈయన ఇట్లా చేయడం ఏమిటి అని ఒక చర్చ జరిగినప్పటికీ ఎన్నికల ముందు అరెస్ట్ ఎందుకు, ఎన్నికల ముందు ఎందుకు చేసిండ్రు, ఎందుకు కేజ్రీవాల్ని కట్టడి చేస్తారు అనే ఆరోపణ కూడా
చాలా బలంగానే ప్రజల్లోకి వెళ్ళింది. అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కాంగ్రెసేతర బీజేపీయేతర నాయకులుగా బలంగా కనబడుతున్న వాళ్ళల్లో ఇవాళ స్ట్రెంత్ ఉన్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వస్తున్నది, కానీ ఢిల్లీలో ఆపును కదిలించలేకపోతున్నది. పంజాబ్ హర్యానాలో పంజాబ్లో అధికారంలోకి వచ్చింది, ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉత్తర భారతం అంతా విస్తరిస్తున్నది. కాంగ్రెస్ ప్లేస్ను మెల్లిమెల్లిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ అభిమానులు, ఓటర్లు, మధ్యతరగతి, ఎగువ దిగువ ఈ సెక్షన్ ప్రజలంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల ప్రేమ అభిమానాలు చూపించే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉన్నది. ఈ పెరగడం అనేది ఇప్పుడు మనం గుజరాత్ తీసుకుందాం. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 26 లోక్సభ స్థానాల్లో 10 నుంచి 15 స్థానాల్లో గట్టి పోటీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలిపి ఇస్తున్నాయి అన్నప్పుడు అక్కడ బీజేపీ కాంగ్రెసు ఆ తర్వాత అత్యధిక ఓట్లు తెచ్చుకున్నది 40 లక్షల మంది ఓట్లు అరవింద్ కేజ్రీవాల్కి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పడినాయి. అంటే ఆయన ఎన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తున్నారో అంచనా వేసుకోవచ్చు. ఆయన గుజరాత్, రాజస్థాన్లో కూడా విపరీతమైన ప్రభావం చూపిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఉత్తర భారతంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీని సోషల్ మీడియా ద్వారా ఆ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బీజేపీ పైన నెగిటివ్ చూపించే అవకాశం లేకపోలేదు. అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిండ్రు. 3, 4, 5, 6, 7 దశలుగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికీ 238 లోక్సభ స్థానాలు ఎన్నికలైనవి. ఇంకా 260 స్థానాలకు పైబడి ఎన్నికలు జరగవలసి ఉన్నది. ఆయన జూన్ 2వ తారీఖు వరకు అంటే ఎన్నికలు అయిపోయేంత వరకు దగ్గర ఆ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం, ఆయన బయటకు వచ్చినబడి అన్నారు తను జైలుకి వెళ్ళిన విధానము, బయటకు వచ్చిన తర్వాత తాను ఏం చేయబోతున్నది, ఎవరితో తాను ఫైట్ చేయబోతున్నారు, ఆంజనేయ స్వామి ఆశీస్సుల వలన తాను బయటకు వచ్చానని, ఢిల్లీలో జెండేవాలం దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం అంటే కనాట్ ప్లేస్ నుంచి కరోల్ బాగ్ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తానని, భారీ ఎత్తున కార్యకర్త తరలి రావాలని ఆయన చేసిన ఒక రిక్వెస్ట్ కూడా మీడియాలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభావము రాష్ట్రాల వారీగా తీసుకున్నప్పుడు మధ్య భారతంలోను, పశ్చిమ భారతంలోను, ఉత్తర భారతంలో తప్పకుండా ఆయన ప్రభావం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభావం కూడా అంత ఆషామాషిగా ఏమీ లేదు. నరేంద్ర మోదీ వల్ల తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో కూడా ఈసారి మోడీకి వేద్దామా అనే చర్చ కూడా జరుగుతున్నది. నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వాస్తవానికి బీజేపీకి సంబంధించిన అంశమే రూరల్ తెలంగాణలో ఉండదు. ఈసారి తొలిసారిగా గ్రామీణ ప్రాంతాలలో కూడా నరేంద్ర మోదీ పైన చర్చ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ బయటికి రావడము ఖచ్చితంగా బీజేపీ గెలుపు పైన ప్రభావం చూపించే అంశంగానే ఉండబోతున్నది. ఇది ఎంత మేరకు ఉంటుంది, ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, నిర్దిష్టంగా ఇంతని చెప్పలేం. కానీ తప్పకుండా అరవింద్ కేజ్రీవాల్ ప్రచార ప్రభావము బీజేపీ సాధించే ఓట్లపైన, సీట్లపైన ప్రభావం ఉండేందుకే అవకాశాలు, సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని మీడియా కథనాలను బట్టి అర్థమవుతున్నది.